సమాజంలో అణగారిన వర్గాలు, పీడిత ప్రజలకు స్వేచ్ఛా స్వాతంత్రాలు కల్పించడమే కాకుండా సమాన హక్కులు కల్పించేందుకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించి అసమానతలను రూపుమాపేందుకు ఎంతో కృషి చేశారు. అంతేకాకుండా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు వజ్రాయుధం లాంటి ఓటు హక్కును కల్పించారు. మెరుగైన సమాజం కోసం ఉత్తమమైన పరిపాలకుడిని తమ నాయకుడిగా ఎన్నుకునేందుకు ఓటు అనే ఆయుధం కీలకంగా పనిచేస్తుందని ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ ప్రస్తుత సమాజంలో గూండాలు, రౌడీలు, ఫ్యాక్షనిస్టులు, ధనవంతులు ప్రజలను తమ కుప్పెట్లో ఉంచుకొని పరిపాలించేందుకు అడ్డదారిన డబ్బులు, మద్యాన్ని ఆశ చూపించి అధికారాన్ని చేజిక్కించుకుంటున్నారు. ప్రజాస్వామ్యాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు. ఎన్నికల సమయంలో ప్రజలు తమను పరిపాలించే నాయకుల చిత్రపటాలు, విగ్రహాలు, పథకాలను చూసి ప్రలోభపడకుండా వాటికి ముసుగులను ఎన్నికల కమిషన్ రాజ్యాంగాన్ని గౌరవిస్తూ తొలగిస్తుంది. నంద్యాలలో జరుగుతున్న నామినేషన్ల ప్రక్రియలు ఒక వర్గానికి ఆనందం కలిగిస్తుంటే మరో వర్గానికి నిరాశను కలిగిస్తోంది. రాజకీయ నాయకుల పలుకుబడి, డబ్బుకు ప్రభుత్వ అధికారుల సైతం దాసోహం అవుతున్నట్లుగా అక్కడ పరిస్థితి కనిపిస్తుంది. నంద్యాల వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే నామినేషన్ వేయడానికి వస్తే పోలీసులు సెల్యూట్లు కొడుతూ ప్రజలను, మీడియా సిబ్బందిని నామినేషన్ వేసే ప్రాంగణంలోకి అనుమతించారు. ఎందుకంటే మళ్లీ ఎమ్మెల్యేగా గెలిస్తే తమకు ఇబ్బందులు ఎదురవుతాయని. ఇదే నామినేషన్ ప్రక్రియలో టీడీపీ నుంచి ఎన్ఎండి ఫరూక్, కాంగ్రెస్ పార్టీ నుండి గోకుల కృష్ణారెడ్డి, ఎస్డీపీఐ నుంచి ఫాజిల్ దేశాయ్ తదితర పార్టీల అసెంబ్లీ అభ్యర్థులు నామినేషన్ వేయడానికి వస్తే ఎలక్షన్ కమిషన్ ఆంక్షలు విధించింది అంటూ 500 మీటర్ల దూరంలోనే వాహనాలను, వారి కార్యకర్తలను రానివ్వకుండా కేవలం అసెంబ్లీ అభ్యర్థులను మాత్రమే అనుమతించి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు. ఈసీ కూడా వారికి వత్తాసు పలుకుతున్నట్లుగా మౌనం వహించటం ఎంతవరకు న్యాయమని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రజాస్వామ్య దేశంలో అందరికీ సమాన హక్కులు ఉన్నప్పుడు రాజ్యాంగాన్ని లెక్క చేయకుండా అనుకూలమైన వారికి రాచ మర్యాదలు లేని వారికి అవమానాలు జరుగుతున్నాయి. ఇదిలా ఉంటే ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా ఉన్న సమాచార పౌర సంబంధాల శాఖ అధికారులు సైతం ఏదో ప్రైవేట్ కార్యక్రమానికి ఫోటోలు, వీడియోలు తీసామా, ఇష్టమైన వారికి ఇచ్చుకుంటామా, ఇష్టం లేని వారికి ఫోటోలు, వీడియోలు ఇవ్వము అన్నట్లుగా నంద్యాల తహసీల్దార్ కార్యాలయం ప్రాంగణంలో జరుగుతున్న నామినేషన్ల సమయంలో వీరి ప్రవర్తన స్పష్టంగా కనిపించింది. ఏదో తమ సొంత ఆస్తి అయినట్లుగా భావిస్తూ అధికారంలో ఉన్న రాజకీయ నాయకులకు వత్తాసు పలుకుతూ దిగజాడుతనానికి పాల్పడుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు తమ సొత్తు అని భావించకుండా ప్రజలకు సరైన సమాచారాన్ని అందించి సహకారం అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే సంబంధిత ఎన్నికల అధికారులు, పోలీసులు కూడా స్వార్థపూరిత ఉద్దేశాలతో కాకుండా అందరూ సమానమే అనే ఉద్దేశంతో పనిచేస్తే సమాజం ఆరోగ్యంగా ఉంటుంది.